స్ప్రౌట్స్ ముల్లంగి ఉత్తప్పం అండి. ఓ మై గాడ్, ముల్లంగి అంటేనే అందరికీ చాలా దూరాన పెట్టేస్తూ ఉంటారు, బట్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందులో కూడా. సో ఎనీవే స్ప్రౌట్స్తో కలిపి చేస్తున్నారు కాబట్టి చూద్దాం ఆ టేస్ట్ డామినేట్ చేస్తుందో లేదో. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను లాస్య. ఓకే, సో స్ప్రౌట్స్, క్యారెట్ తురుము తీసుకొచ్చారు అండ్ ముల్లంగి తురుము. నిజంగానే కొంచెం డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా. ఉతప్ప ఎలా చేస్తారో, టేస్ట్ అనేది ఎలా వస్తుంది అని. ఎందుకంటే ముల్లంగి చాలా హెల్దీ, మీరు మంచి వైజ్ ఆప్షన్ చూస్ చేసుకున్నారు. బట్ టేస్ట్ వైజ్ ఎలా ఉంటుందో అయిన తర్వాత చెప్తాను. ముల్లంగి చాలా వరకు ఇష్టపడరు కదా, సో దీని కాంబినేషన్లో మనకి దాని టేస్ట్ కూడా తెలియదు, బట్ అది హెల్దీ కాబట్టి మనకి తీసుకోవడం కూడా పర్ఫెక్ట్. సూపర్. సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనము పెసర్లు ఉంటుంది కదండి, సో పెసర్లని నానబెట్టి మొలకలు వచ్చే వరకు, మొలకలు వచ్చాక ఇలా తీసుకొచ్చాను నేను చేసుకొని. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, మిరియాలు, ఈ 4 కలిపి మిక్సీలో జార్లో మిక్స్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో వేసేయండి మరొకటి. ఓకే లాస్య, ఇది పెసర్లు నానబెట్టి మొలకలు వచ్చిన పెసర్లని మిక్సీలో వేస్తున్నాను. ఓకే, సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో ప్రతి ఒక్క వంటలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పడాల్సిందే. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తర్వాత మిరియాలు. సో మిరియాలు వేసేసారు, మరి నెక్స్ట్ ఏంటి వేస్తారు? తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఓకే, తర్వాత పసుపు. పర్ఫెక్ట్. సో అది మిక్సీ పెట్టాలి. మిక్సింగ్ బౌల్ ఇస్తారా లాస్య? సో ఇప్పుడు మనం ఇందులో బియ్యం పిండి వేసుకుంటున్నాం. ఓకే, సో బియ్యం పిండిలో ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని అందులో మిక్స్ చేస్తున్నాను. సో ఇలా డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటారా? కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఉంటానండి. ఓకే, మా ఇంట్లో నేనే కాదు, మా హస్బెండ్, మా అమ్మాయి అందరం షెఫే. ఓకే, అందరికీ ఇంట్రెస్టే కుకింగ్. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? పిల్లలు ఎంతమంది? నాకు ఒక అమ్మాయి అండి, స్నేహ శ్రీరాంపూర్. తను బీటెక్ 3rd ఇయర్ అయిపోయింది, 4th ఇయర్ ఇప్పుడు. ఓకే, సో ఓన్లీ ప్రిన్సెస్ అనమాట. యా. కొంచెం వాటర్ కావాలి. సో ఇంకా ఫేవరెట్ పాస్ టైం ఏంటి? ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నేను యాక్చువల్లీ 24 hours ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి. మార్నింగ్ వాక్ వెళ్తాను, దాని తర్వాత ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్, దాని తర్వాత డాన్స్కి వెళ్తాను. ఓకే, సో మీరు నేర్పిస్తారా? నేర్చుకుంటాను. వావ్, నైస్. సో ఏంటి, భరతనాట్యమా? లేదు, ఫ్రీ స్టైల్ అనేసి. వావ్, వెస్ట్రన్ అనమాట. ఎంటర్టైన్మెంట్ కమ్ ఎక్సర్సైజ్ రెండు. ఓకే, సో 2 hours వరకు అదే డాన్స్ అవుతుంది. సో కిట్టి పార్టీస్ అన్ని జరుగుతూ ఉంటాయి? కిట్టి పార్టీస్ జరుగుతూ ఉంటాయి, 2-3 కిటీస్ ఉన్నాయి. దాని తర్వాత ఈవినింగ్ నేను సత్సంగ్ అవి అటెండ్ చేస్తుంటాను. అంటే నేనే ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తూ ఉంటాను అనమాట, ఆన్లైన్. సో ఈ కోవిడ్ అప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. సో చాలా మంది ఇంట్లో కోవిడ్ టైంలో ఏం చేయాలో తెలియక అలా ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేశాను. చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. సో దే ఎంజాయ్డ్. సో కొంచెం స్పిరిచువల్ గా అలా ఉంటే, ఈవినింగ్స్ అన్ని స్పిరిచువల్, మార్నింగ్స్ అన్ని ఎంటర్టైన్మెంట్. చాలా చక్కగా క్లారిఫై చేసుకున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇది మనం ఉత్తప్పం చేసుకోవాలి. ఓకే,
సో కొద్దిగా కొంచెం ఆయిల్ వాటర్, ఇంకొంచెం వాటర్, కొంచెం. సో కొంచెం ఆయిల్ వేస్తున్నాము. యా. సో ఇప్పుడు ఉత్తప్పం దానిపైన పెంక పైన వేసేసుకోవాలి. కొంచెం లావుగానే వేసుకుంటే. సో ఉత్తప్పం కదా, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది అనమాట. మరి డాన్స్ నేర్చుకుంటున్నారు, సో ప్రోగ్రామ్స్ ఏమైనా ఇస్తుంటారా పార్టీస్ జరిగినప్పుడు? పార్టీస్ జరిగినప్పుడు చేస్తూ ఉంటారా? ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? లేకపోతే రెండు వైపులా కాల్చుకోవాలి? దానిపైన క్యారెట్ అండ్ ముల్లంగి, సో ఇది పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ట్రై కలర్, మన ఫ్లాగ్. డెఫినెట్లీ. సో ఇంత కలర్ఫుల్ గా ఉంటే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే ఓకే త్రివేణి గారు, ఒకసారి చూద్దాం ఎలా అయింది ఏంటి అని. సో పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఓకే, సో ఇంకా ఏం వెరైటీస్ చేస్తారు? మీ ఫేవరెట్ డిష్ ఏంటి? నా ఫేవరెట్ డిష్ అంటే ఇది థాలీపీఠ అండి. థాలీపీఠ, సో కొంచెం డిఫరెంట్గా, మహారాష్ట్రియన్ స్పెషాలిటీ అండ్ కర్ణాటక ఆల్సో. ఓకే, సో ఆల్ కాంటినెంట్స్, స్టేట్స్ అన్ని డిఫరెంట్ రెసిపీస్ అన్నీ వచ్చనమాట చాలా వరకు. ఓకే, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా చేసుకుందాం. స్ప్రౌట్స్ ముల్లంగి ఉత్తప్పం రెడీ. దాస్య, స్ప్రౌట్స్ ముల్లంగి ఉత్తప్పం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్ప్రౌట్స్ ముల్లంగి ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలు: పెసర స్ప్రౌట్స్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 1 టేబుల్ స్పూన్, బియ్యపిండి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ తురుము 1 కప్పు, ముల్లంగి తురుము 1 కప్పు, ఉప్పు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, మిరియాలు 1 టేబుల్ స్పూన్. స్ప్రౌట్స్ ముల్లంగి ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో మొలకెత్తిన పెసర్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, మిరియాలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో బియ్య పిండి, మిక్సీ పట్టుకున్న స్ప్రౌట్స్ పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి నూనె పోసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని ఊతప్పంలా వేసుకొని పైనుంచి క్యారెట్ తురుము, ముల్లంగి తురుము, కొత్తిమీర వేసి బాగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ స్ప్రౌట్స్ ముల్లంగి ఊతప్పం రెడీ.